హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమ్మాయి గారి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్లోకి వెళ్తే ఇక రాజుకి ఫోన్ చేసి బెదిరిస్తూ ఉంటాడు కదా జీవన్. ఆలోచిస్తూ ఉంటారు రూప అంటిది. ఏంటి రాజు, వీళ్ళు ఎవరు అసలు, ఎందుకు ఇలా చేశారు, కావాలని ఫోన్ చేశారు, ఈరోజు నేను నాన్నకి చెబుదామన్న నా ఆశని అడియాసలు చేశారు, ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతూ ఉంటుంది. మనం రిస్క్ చేయలేం అమ్మాయి గారు, ఇప్పుడు మందారం బ్రతికే ఉందని తెలిసింది కాబట్టి ఇప్పుడు తనని మనం రిస్క్లో పెట్టలేం కదా, వాళ్ళు కావాలని మందారాన్ని అడ్డు పెట్టుకొని ఇదంతా మనం పెద్దయ్యకి చెప్పకూడదని ఇలా చేస్తున్నారు అని చెప్పడంతో రూప అంటుంది, ఇప్పుడు ఫోన్ వీడియో కాల్ చెయ్యి, వాళ్ళెవరో తెలుస్తుంది అని చెబుతూ ఉంటుంది. కాల్ ట్రై చేస్తూ ఉంటాడు కానీ కాల్ కలవదు. ఇక అప్పుడు వీళ్ళు కావాలని చేస్తున్నారు, ఈ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో ట్రేస్ చేస్తే మనం అక్కడికి వెళ్ళి వాడిని పట్టుకోవచ్చు కదా రాజు అని చెబుతూ ఉంటుంది. పట్టుకోవచ్చు అమ్మాయి గారు, కానీ ఇప్పుడు అది సమయం కాదు, ఇప్పుడు మనం మందారాన్ని రిస్క్లో పెట్టలేం కదా, వాళ్ళు ఏదైనా చేస్తే హాని తలపెడితే మందారానికి, వాళ్ళు కావాలని చేస్తున్నప్పుడు మనం ఎందుకు రిస్క్ తీసుకోవడం అని రాజు చెబుతూ ఉంటాడు. మరి ఇప్పుడు ఎలాగా, మందారానికి శత్రువులు వేరే ఎవరు లేరు అమ్మాయి గారు, ఆ విజయాంబిక దీపకులు తప్ప, వాళ్ళే ఏమైనా చేస్తున్నారేమో అని చెప్తూ ఉంటాడు. ఇక రూప అంటుంది, మందారం బ్రతికే ఉన్నట్టు దీపక్కి విజయాంబికకి తెలిసే ఉంటుంది రాజు, మన బంటి కూడా మన కొడుకే అన్న సంగతి కూడా అత్తయ్యకు దీపక్కి తెలుసు రాజు, ఇదంతా వాళ్ళే చేశారేమో, అసలు కిడ్నాప్ చేయించింది కూడా బంటిని వాళ్ళే అనిపిస్తోంది నాకు. ఈరోజు ఉదయం కూడా జీవంతో అత్తయ్య దీపక్ ఇద్దరు మాట్లాడారు అని రూప చెబుతూ ఉంటుంది. అయితే మనం ఏదో ఒకటి చెయ్యాలి, వాళ్ళు ఏమీ చెయ్యకముందే మనం పెద్దయ్యకి నిజమేంటో చెప్పేయాలి అని రాజు చెబుతూ ఉంటాడు. రాజు చెప్తాడు రూపతో, అమ్మాయి గారు, మనవి అనుమానాలు నిజాలో తెలుసుకుందాము, మీరు ఇప్పటిదాకా బంటి లేడనే అనుకున్నారు కదా, ఇంకొద్ది రోజులు అలాగే ఉండండి అని చెప్తూ ఉంటాడు. ఇక రూప అంటుంది, మనం మన విషయం నాన్నతో చెప్పడం ఎంత ముఖ్యమో మందార విషయం చెప్పడం కూడా అంతే ముఖ్యం రాజు, ఎలాగైనా సరే మందారాన్ని వెతికి పట్టుకోవాలి, ఆ రాఘవాన్ని కూడా వెతికి తీసుకురావాలి, నాన్నకి అన్ని విషయాలు చెప్పేయాలి అని చెబుతూ ఉంటుంది. అవునమ్మాయి గారు, ఇప్పుడు మందారం సంగతి బయట పెడితే రాఘవ సంగతి కూడా బయటపడుతుంది కాబట్టి అప్పుడు పెద్దమ్మ పెద్దయ్య గారిని కూడా ఒకటి చేయొచ్చు మనం అని ఐడియా చెప్తూ ఉంటాడు. అవును, మీరు ఒక్కసారి దీపక్ మీద విజయాంబికల మీద ఒక్క కన్నేసి ఉంచండి అమ్మాయి గారు, మనం ఏదో ఒకటి చేద్దాం అని చెప్తూ ఉంటాడు. సరే, ఇంతకీ బంటి అడుగుతూ ఉంటాడు, మందారం రాఘవ ఎవరు నాన్న అని అడగటంతో దీపు వాళ్ళ అమ్మ, తనకి చిన్న ప్రమాదం ఉంది అని రాజు చెబుతూ ఉంటాడు. అవునా, అయితే ముందు మనం దీపు వాళ్ళ అమ్మని కాపాడుకుందాం అని చెప్తూ ఉంటాడు. అలాగే బంటి, మనం అలాగే చేద్దాం అని చెప్పడంతో ఇక రూప, సరే రాజు నేను వెళ్తాను అని అంటుంది. అమ్మని కూడా మనతో తీసుకువెళ్దాం నాన్న అని అడుగుతూ ఉంటాడు బంటి. ఇప్పుడు కాదు బంటి, నేను తర్వాత వస్తాను అని చెప్పి బంటికి ముద్దు పెట్టి ఇక బాయ్ చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక రాజు బంటిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇక్కడ మందారం ఫోటో చూస్తుంది. ఇంట్లోకి వెళ్ళగానే తన ఫోటోకి ఉన్న దండని తీసి పక్కన పెడుతుంది రూప. మందారం, ఇన్ని రోజులు నువ్వు నిజంగానే లేవనుకొని నేను దండ వేశాను, కానీ ఇప్పుడు నువ్వు ఉన్నావని తెలిసింది, ఇక నీకు ఈ దండ వద్దు, నేను తొందరలోనే ఇంటికి తీసుకువస్తాను అని చెబుతూ ఉంటుంది. ఇంతలో విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా లోపలికి వస్తారు. తమ్ముడు తమ్ముడు అంటూ హడావిడిగా లోపలికి వెళ్తుంది. రూప కూడా వెళ్తుంది. ప్రతాప్ వచ్చి, ఏంటక్క ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. నువ్వు ఇలాగ ఇంట్లో కూర్చోవడం ఏం బాలేదు తమ్ముడు, బయటికి వెళ్లకుండా, బయటికి వెళ్తే బాగుంటుంది కదా అని అడుగుతూ ఉంటుంది. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు, నేను ఇంట్లోనే గెలవలేనప్పుడు ఇక బయటికి వెళ్ళి ఏం చేస్తానక్క, నాకు ఇంట్లోనే బెటర్ అని చెప్తూ ఉంటాడు. అదేంటి, నీ సహాయం కావాల్సిన వాళ్ళు చాలామందే ఉంటారు బయట వాళ్ళు అని చెబుతూ ఉంటుంది విజయాంబిక. ఇక రూప అలా చూస్తూ నుంచొని ఉంటుంది. నీతో ఒక విషయం మాట్లాడాలి అని విజయాంబిక అడుగుతూ ఉంటుంది. ఏంటది అని ప్రతాప్ అడగటంతో, నేను ఒక్కటి అడుగుతాను ఏమీ అనుకోకు అని చెబుతూ ఉంటుంది. దీపక్కి మళ్ళీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అని అనటంతో రూప ఆశ్చర్యపోతుంది. దీపక్కి మళ్ళీ పెళ్ళా, ఎందుకు అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు
విజయాంబిక చెప్తుంది. అంటే దీపక్కి ఒక తోడు ఉంటుంది, దీపుకి కూడా అమ్మ కావాలి కదా అని చెప్తూ ఉంటుంది. రూప అంటుంది, దీపుకి నేనేం తక్కువ చేశాను, అమ్మలాగా అన్నీ చేస్తున్నాను కదా అని అడుగుతూ ఉంటుంది. నువ్వు అమ్మలాగా చేస్తున్నావు సరే, కానీ రేపు నువ్వు రాజు ఒకటైపోయారనుకో, వెళ్ళిపోతావు కదా, అప్పుడు దీపుని ఎవరు చూసుకుంటారు? అందుకనే దీపక్కి కూడా ఒక తోడు కావాలి, ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటాడు, అందుకనే పెళ్లి చేద్దాం అనుకుంటున్నా, ఏదో ఒక మంచి సంబంధం చూసి అని అనటంతో దీపు కూడా స్కూల్ నుంచి ఇంటికి వస్తాడు. నాకు వద్దు, నాకు వేరే అమ్మాయి ఎందుకు, నాకు ఈ అమ్మాయి చాలు అని చెబుతూ ఉంటాడు. రూప దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు. దీపు అలా కాదు దీపు, నువ్వు ఇటురా అని చెప్పి విజయాంబిక లాగేసుకుంటూ ఉంటుంది. ఒకటే ఆలోచించు తమ్ముడు, మన ఇంట్లో పెళ్ళిళ్ళు ఎవరికి సరిగ్గా అచ్చు రావట్లేదు, ఎందుకంటే నాకు పెళ్ళయింది, ఆయన వదిలేశారు, దీపక్కి పెళ్ళయింది, భార్య చనిపోయింది, ఇక నువ్వంటావా నిన్ను ఆ విరూపాక్షి మోసం చేసి వెళ్ళిపోయింది, ఇటు రూపని కూడా తన భర్త వదిలేశాడు, ఎటొచ్చిన చిన్న తమ్ముడే తన భార్యతో కలిసి ఉంటున్నాడు, పింకీ కూడా ఏదో దారి చూసుకొని వెళ్ళిపోయింది, మన ఇంట్లో పెళ్ళిళ్ళు సరిగ్గా అచ్చు రావట్లేదు, అందుకనే దీపక్కి మరో పెళ్లి చేసి ఈ శనిని అంతటిని పోగొట్టేద్దాం అనుకుంటున్నాను అని చెబుతూ ఉంటుంది. ఇక రూప బాధపడుతూ ఉంటుంది. అటు ప్రతాప్ కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. విరూపాక్షిని తలుచుకొని అలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. నువ్వు చెప్పు తమ్ముడు అని అనటంతో ఇక రూపని, నువ్వు ఈ విషయాలన్నీ నీకు తెలియవు రూపా, నువ్వు వెళ్ళు అని చెప్పి పంపించేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు ప్రతాప్ అంటాడు, నీ ఇష్టం అక్క, నువ్వు వేరే పెళ్ళి చేద్దాము అంటే చేద్దాం, నీ ఇష్టం అని అనటంతో రూప ఆశ్చర్యపోతుంది. ఇక దీపును కూడా రా అని చెప్పి విజయాంబిక లాక్కెళ్ళిపోతుంది. ఇక నుంచి నీకు అమ్మ ఆ రూప కాదు, కొత్త అమ్మ వస్తుంది, ఇక నుంచి నీ పనులన్నీ మేమే చూస్తాం పదా అంటూ లాక్కు వెళ్ళిపోతుంది. ఇక అక్కడ బంటిని తీసుకొని ఇంటికి వెళ్తాడు. అక్కడ ఇంట్లో అందరూ కూడా బంటిని తలుచుకొని బాధపడుతూ ఉంటారు. కిడ్నాపర్స్ ఏం చేశారా అని చెప్పి బంటి రావటంతో బంటిని దగ్గరికి తీసుకొని, నీకేం కాలేదు కదా బంటి అని చెప్పి అందరూ దగ్గరికి తీసుకుంటారు. ఎవరు కిడ్నాప్ చేసింది అని అడగటంతో రాజు తెలియదని చెప్తూ ఉంటాడు. అవును, అమ్మాయి గారు ఎక్కడా అని అడగటంతో నీతో పాటే వచ్చారు కదా, ఏమైనా అయిందా అమ్మాయి గారికి అని అందరూ అడుగుతూ ఉంటారు. ఇక బంటి అంటాడు, లేదు, నాన్న ఉండగా అమ్మకి ఏమైనా కానిస్తాడా, ఏమీ కాలేదు అమ్మకి అని చెప్పడంతో అమ్మాయి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, మళ్ళీ తర్వాత రేపు వస్తా అన్నారు అని చెబుతూ ఉంటాడు. ఇంతకీ మీకు ఒక విషయం చెప్పాలి, మందారం బ్రతికే ఉంది, రాఘవ కూడా బ్రతికే ఉన్నాడు అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతారు. రూప ఫోన్ చేస్తుంది రాజుకి, రాజు నీకు ఒక విషయం చెప్పాలి, ఆ విజయాంబిక అత్తయ్య దీపక్కి మరో పెళ్లి చేయాలని నాన్నతో మాట్లాడుతుంది, నాన్న కూడా ఒప్పుకున్నారు, ఇంత సడన్గా ఎందుకు పెళ్లి చేయాలనుకుంటుందో నాకు అర్థం కావట్లేదు అని చెబుతూ ఉంటుంది. ఇక రాజు ఆ పెళ్లిని చెడగొట్టే ప్లాన్ వేస్తూ ఉంటాడు.